ఈ వీడియో స్టార్ట్ కాకముందే చెప్తున్నాను, నేనైతే ఎవరి సపోర్టర్ని అయితే కాదు. నేను బిఎస్వై ఫ్యాన్ని కాదు, అలాగని నేను నాన్ వేసిన ఫ్యాన్ అయితే అసలు కాదు. హర్ష సాయి ఫ్యాన్స్ చూసారనుకో, నేను టోపీ లేపుతాను. ఏంది, నీకు వ్యూస్ తగ్గినప్పుడు వాళ్ళని తొక్కితే నువ్వు పెరుగుతావు, అంతే కదా. నువ్వు టోపీ తీసి ఎందుకు వీడియోస్ చేయవు? ఇప్పుడు నువ్వు కూడా ఫ్లైట్లో కాకుండా నడుచుకుంటూ పోతే దేశాలు దాటొచ్చు కదా, నువ్వు ఎందుకు టోపీ తీయకుండా వీడియో చేయలేవు? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు కమ్యూనిటీలో కాంట్రవర్సీస్ అవుతున్నాయి. ఎవరెవరికి అంటే నాన్ వేసినకి బిఎస్వైకి. ఈ వీడియో స్టార్ట్ కాకముందే చెప్తున్నాను, నేనైతే ఎవరి సపోర్టర్ని అయితే కాదు. నేను బిఎస్వై ఫ్యాన్ని కాదు, అలాగని నేను నాన్ వేసిన ఫ్యాన్ అయితే అసలు కాదు. అసలు నార్త్ కమ్యూనిటీలో చూసుకుంటే మీరు ఒక్కంటే ఒక గొడవన్న చేసుకుంటారా, వాళ్ళ పని వాళ్ళు సాఫీగా చేసుకుంటారు. మన తెలుగు కమ్యూనిటీలో ఇప్పుడు నాన్ వేసినకి ఎందుకు కాంట్రవర్సీ స్టార్ట్ చేయడం ఎందుకు? అమెరికాకి షిప్లో కాకుండా కార్గో చేసి కాకుండా ఇంకా బైక్ని ఎలా పంపుతాడు చెప్పు? ఇప్పుడు నువ్వు కూడా ఫ్లైట్లో కాకుండా నడుచుకుంటూ పోతే దేశాలు దాటొచ్చు కదా. ఇంకోటి, అసలు కాంట్రవర్సీస్ తెలుగు కమ్యూనిటీలో ఎందుకు? నార్త్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ గ్రో అవుతున్నారు. మన తెలుగు కమ్యూనిటీలో చిన్న యూట్యూబర్లని మీరు సపోర్ట్ చేస్తే, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే మనం కూడా టాప్లో ఉంటాం కదా. మన హర్ష సాయిని కూడా గెలిగారు. హర్ష సాయి కూడా ఏదో వచ్చింది సంథింగ్. హర్ష సాయి ఫ్యాన్స్ చూసారనుకో, నేను టోపీ లేపుతాను. నువ్వు టోపీ తీసి ఎందుకు వీడియోస్ చేయవు? బిఎస్వై కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు. అది కూడా లీగల్ అని కొన్ని చూశాను. 1xBet లీగల్ ఇన్ ఇండియా అని కూడా చూశాను. అది మనం క్లారిటీగా తెలుసుకొని అయితే చెప్పాలి, అది చెప్పకూడదు. ఇప్పుడు నీకు 30 lakhs వస్తున్నాయి పర్ మంత్. 30 lakhs వస్తే అంత బెట్టింగ్ యాప్స్ నువ్వు బిఎస్వై చేయొద్దంటే ఒక 10 lakhs నువ్వు బిఎస్వైకి బైక్ పైన నీ నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ పేరు వేసుకొని తిరుగుతాడు. లేదంటే నీకే బిఎస్వైకి నేను ఎంతైనా ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ పోయి స్పాన్సర్ చేయమని అడుగుతా. నేను వేయించుకుంటా పేరు, వేయించుకోలేవుగా. ఇప్పుడు కాంట్రవర్సీస్ నువ్వు తేవద్దు. ఇంతకుముందు అంతే, ఉమా తెలుగు ట్రావెల్తో తెచ్చుకున్నావు, రవి తెలుగు ట్రావెల్ని తెచ్చావు. ఏంది, నీకు వ్యూస్ తగ్గినప్పుడు వాళ్ళని తొక్కితే నువ్వు పెరుగుతావు, అంతే కదా. బిఎస్వై ఫ్యాన్స్ అనుకున్నారు అనుకో, నీకెంత, నీ సబ్స్క్రైబర్స్ ఎంత? 2 million ఏమో. బిఎస్వైకి 4.1 million. ఒక్కసారి 4.1 million సబ్స్క్రైబర్స్ యాక్టివ్లో కానీ వచ్చారనుకో, నీకు జోలో తీరుతుంది. ఒక్కసారి ఆలోచించు. మనం తెలుగు కమ్యూనిటీ గొడవ పడకుండా కలిసి మెలిసి కానీ మనం చేస్తే ఇండియాలోని టాప్ కమ్యూనిటీ మన తెలుగు కమ్యూనిటీ కావాలి. అలా చేయాలి. ఎందుకు మనం గొడవపడి ఎందుకు మన తెలుగు కమ్యూనిటీ దించుకుంటారు? సౌత్ ఇండియా క్రియేటర్స్ అంటే టాప్లో ఉండాలి. మనం టాప్లో నేను టాప్లో వేయడానికి నిన్ను దించుతున్నా, అటుంది. నువ్వు టాప్లో వేయడానికి బిఎస్వై దించినావు, ఉమా తెలుగు ట్రావెల్, రవి ట్రావెలర్ దించినావు. అలా దించకుంటే నీకు వచ్చిన వ్యూస్ అసలు బిఎస్వైకి మొన్నటిదాకా 90K అలా వస్తున్నాయి. ఆయన కాంట్రవర్సీ పెట్టుకోలేకనా? ఇప్పుడు నీ వల్ల ఆయనకు మన 2 వీడియోస్, నీ కాంట్రవర్సీ వీడియోసే 2 million, ఒక్కొక్కటి 1 million పోయింది. ట్రెండింగ్లో కూడా వచ్చింది. మొత్తం నువ్వైతే 6 వీడియోలు 7 వీడియోలు చేసావు. దాంతో 4-5 వీడియోలు అయితే డిలీట్ చేసావు. నేను బిఎస్వై స్టోరీ చూశాను, వాడు డిలీట్ చేశాడు, చూడండి పోయి చెక్ చేయండి అని. అది అబద్ధమేమో అని ఒకసారి నీ ఛానల్ నా ప్రపంచ యాత్రికుడు నా కాదు, నా ప్రపంచ యాత్రికుడిలో పోయి చూశాను. మొత్తం నువ్వైతే 4-5 వీడియోలు డిలీట్ చేసావు. ఏది ప్రపంచ యాత్రికుడు ఛానల్లో బిఎస్వై మీద ట్రోల్ చేసిన అయితే 10 వీడియోస్ ఎన్నో కాంట్రవర్సీ వీడియోస్ చేసావు. కానీ నువ్వు డిలీట్ చేసింది అయితే 4-5. నువ్వు బయాస్ అనే మీద కాంట్రవర్సీ వీడియోలు 10 ఎన్నో చేసావు. డిలీట్ ఎందుకు చేసావు? ఆ డిలీట్ చేసింది కూడా నా తెలుగు, నా ప్రపంచ యాత్రికుడు ఛానల్లో. నేను బిఎస్వై స్టోరీ చూసి వచ్చా. వాడు 5 వీడియోలు డిలీట్ చేశాడు అని స్టోరీ పెడితే నేను వచ్చి చూస్తే నువ్వు 5 వీడియోలు డిలీట్ చేసావు, థంబ్నెయిల్ కూడా చేంజ్ చేసావు. నీకు ఆ 10 వీడియోలకి ఇన్కమ్ ఎంత వచ్చింది? నీకు ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేశాడు బిఎస్వై.
నీకు వచ్చిన అమౌంట్కి, కాంట్రవర్సీకి వచ్చిన అమౌంట్కి, బిఎస్వైకి వచ్చిన కాంట్రవర్సీ అమౌంట్కి ఒక ఆశ్రమంకి ఇద్దామన్నాడు. దానికి రెస్పాన్స్ లేదు. నువ్వు మీ మమ్మీకి ఎందుకు నెలకి తినడానికి మాత్రమే డబ్బులు పంపుతున్నావు, దానికి రెస్పాన్స్ లేదు. నువ్వు ఎందుకు ఇండియాకి రావటం లేదు, దానికి రెస్పాన్స్ లేదు. నువ్వు బయస్ అనేది మీద కాంట్రవర్సీకి వచ్చావు. మొన్న లైవ్లో దొరికిపోయావు. మీరు హెచ్సిఎల్లో ఏదో ఉంది యూట్యూబ్ ఛానల్, ఆ లైవ్లో దొరికిపోయావు. మళ్ళీ నువ్వు బయస్ అనే ఓల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళని తెచ్చుకుంటున్నావు, వంశీ, అనిల్ని, వీళ్ళని. ఒక తెలుగు మోటో వ్లాగర్కి మోటో వ్లాగర్స్ సపోర్ట్ చేయకపోతే ఇంకా ఏంటి? తెలుగు కమ్యూనిటీకి తెలుగు మోటో వ్లాగర్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మొన్న మీరు ఫస్ట్ వీడియో చేశాడుగా, ఏది బైక్ అమెరికాకి షిప్లో కదా పంపింది అది ఇది అని. షిప్లో నువ్వు కూడా ఫ్లైట్లో ఎందుకు పోతున్నావు? నడుచుకుంటూ పో. ఫ్లైట్లో కాదు, నడుచుకుంటూ పో. ఇంకోటి, నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో అడగాలని ఉంది. ఇది ఎవరైనా నాన్ వేసిన ఫ్రెండ్స్ కానీ చూస్తే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్ లాగున్నా పర్లేదు, కానీ ఈ వీడియో చూడాలా. నువ్వు ఎందుకు టోపీ తీయకుండా వీడియో చేయలేవు? స్విమ్మింగ్ పూల్ దిగినా టోపీ కావాలి నీకు. నీ వల్ల ఆ బ్యాంకాక్లో వీడియోస్ చేసావు. ఇప్పుడు నువ్వు ఇండియాకి వస్తే నీ పైన కేసులు అయితే చాలా ఉన్నాయి. అది విజయ్ గౌడ్ బ్రో నీ మీద గట్టిగా ప్లాన్ చేశాడు వీడియో. నాకు తెలిసి మేబీ 2-3 డేస్లో అయితే నీకు మీద వీడియో అయితే వస్తాయి. నువ్వు ఎన్ని స్ట్రైకులు కొట్టు, ఏం కొట్టు, నీకైతే భయపడేదే లేదు ఎవడు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి ఇండియాకి రా. అది లేదా నువ్వు ఏడున్నావు చెప్పు. బయసన్ యాదవ్, చెర్రీ భయ్య, విజయ్ భయ్య అందరు నీ కాడికి రావడానికి రెడీగా ఉంటారు. ఒక్కసారి నువ్వు అడ్రస్ పెట్టు, వాళ్ళకు వస్తారు. లైవ్ పెట్టు, నీ ఛానల్లోనే లైవ్ పెట్టు, నీకే ఇన్కమ్ వస్తుంది, నువ్వే యూజ్ చేసుకుంటావు. ఫైనల్గా ఒకటే భయ్య నేను చెప్పాలనుకుంటేది, కాంట్రవర్సీస్ ఆపి మన తెలుగు కమ్యూనిటీ బిల్డ్ చేసుకుందాం. మనం టాప్ క్రియేటర్స్గా అనిపించుకుందాం. మన తెలుగు కమ్యూనిటీ నార్త్ వాళ్ళకి చెప్పాలి, మన సౌత్ ఇండియాకి జోలికి వస్తే ఇచ్చుపడాలని. మన తెలుగు కమ్యూనిటీ బిల్డ్ చేసుకుందాం భయ్య. ఇంకా కాంట్రవర్సీస్ ఆపండి. బిఎస్వై అయితే కాంట్రవర్సీస్ ఆపాడు. బిఎస్వై 2-3 వీడియోలు పెడితే నువ్వు 10 పెట్టావు, మళ్ళీ 5 డిలీట్ చేసావు. కాంట్రవర్సీస్ ఆపి నువ్వు మాట్లాడకపో. కాంట్రవర్సీస్ వీడియో చేయొద్దు. నిన్న లైవ్కి వచ్చావు, ఆ లైవ్ చూసా. లైవ్లో కూడా అమ్మాయి పక్కన కూర్చున్నావు. సరే బ్రో, కాంట్రవర్సీస్ ఆపేయండి. మీరు మాట్లాడుకోకండి. తెలుగు కమ్యూనిటీ అయితే గబ్బు లేపొద్దు. స్మాల్ క్రియేటర్లని సపోర్ట్ చేయండి. ఓకే బ్రో. ఈ కాంట్రవర్సీస్ కానీ మళ్ళీ రైజ్ అయితే నేనైతే ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతాను. కాంట్రవర్సీస్ మన తెలుగు కమ్యూనిటీ జోలికి, మన తెలుగు కమ్యూనిటీ టాప్లో ఉండాలి అని మాలాంటి చిన్న క్రియేటర్స్కి ఒక 1K సబ్స్క్రైబర్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలని మాది. ఓకే, మీ ఫ్యాన్స్కి మీరు ఈ ఛానల్ పైన మళ్ళీ వస్తుంది బ్రో, మాకు రాదుగా. చాలా కష్టపడి మేము పెంచుకుంటూ 1K సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నాం. సైనింగ్ ఆఫ్. జై హింద్. దిస్ ఇస్ కదీర్. మళ్ళీ కలుద్దాం.